హాయ్ హలో నమస్తే అండి. మనకి ఈరోజు ఒక మెసేజ్ పెట్టారండి. మేడం, మీరు లా ఆఫ్ అట్రాక్షన్లో అన్నీ మనీ అబండెన్స్ గురించి, మోటివేషన్ గురించి చెప్తున్నారు. మీ క్లాసెస్ మాకు చాలా బాగా అనిపించాయి మేడం. వ్యాపార అభివృద్ధి కోసం కూడా ఒకటి చెప్పండి మేడం అని అన్నారండి. వ్యాపార అభివృద్ధి కోసం కూడా నేను ఒక మంచి రెమెడీ చెప్తానండి. అది ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీ వ్యాపారం అనేది అభివృద్ధి జరుగుతుంది. వ్యాపారం అభివృద్ధి జరగాలంటే మనం ఏం చేయాలంటే అండి, లంగర్ అనేది ఒక ఉంటుందండి. ఆ లంగరు ఉన్న ఫోటో ఎక్కడైనా మీరు ఇమేజెస్ తీసుకోండి. మనకు నెట్లో లంగర్ అని కొడితే లంగర్ ఎలా యూస్ చేస్తామంటే పెద్ద పెద్ద షిప్పుల్ని కూడా ఆపటానికి, పెద్ద పెద్ద పడవల్ని కూడా ఆపటానికి మనము లంగర్ వేసి ఆపుతూ ఉంటాం కదండి. మన జీవితంలో వచ్చే కష్ట నష్టాలని ఏవైనా కూడా మనం ఆపాలి అనుకుంటే లంగర్ లాంటి సింబుల్ని మనము ధరించిన, లేకపోతే ఆ సింబుల్ని మనం చూస్తూ మన పనులు చేసుకుంటూ ఉన్నా కూడా మనకు ధనాకర్షణ జనాకర్షణ జరుగుతుందండి. వ్యాపారం అభివృద్ధి జరగాలంటే వ్యాపారం మనం చేస్తున్న ప్లేస్లోకి మనుషులు రావాలి అంటే మనకు జనాకర్షణ జరగాలి. కాబట్టి ఈ లంగర్ బొమ్మలు ఎక్కడైనా మీరు సంపాదించండి. స్టిక్కర్స్ ఉంటే మీ డోర్ ఉంటుంది కదా, ఎక్కడైతే మీరు బిజినెస్ చేస్తారో ఆ బిజినెస్ చేసే ప్లేస్లో ఈ లంగర్ సింబల్ ఉన్న సింబుల్ని ఒకటి మీరు స్టిక్కర్ని డోర్కు అంటించండి. అదే లంగర్ ఉన్న సింబుల్ని మీరు మెడలో ఒక గొలుసులో వేసుకోండి. అది బంగారమైనా, వెండైనా, రాగైనా మీ శక్త్యానుసారం చేయించుకొని మీరు లంగర్ని ఒకటి మెడలో ధరించండి. ఆ మెడలో ధరించడం ద్వారా మీకు పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయి. మీ వ్యాపారం అనేది అభివృద్ధి జరుగుతుందండి. ఎప్పుడే కానీ ఎక్కువ మార్జిన్ వేసుకొని మనం వ్యాపారం చేయకూడదండి. ఎప్పుడు ఎక్కువ మార్జిన్ వేసుకొని వ్యాపారం చేసామనుకోండి, మనకు బిజినెస్ అనేది లాస్ వస్తుంది. ధర్మబద్ధంగా చేయాలి. ఏ వ్యాపారం చేసినా కూడా కష్టపడాలి, ధర్మబద్ధంగా చేయాలి. రూపాయి పోగేయాలి. ఆ రూపాయి వచ్చిన దాంట్లో మనము లైఫ్ని లీడ్ చేయాలండి. అలానే కోట్లు లక్షలు మనము బిజినెస్లో పెట్టేసి నష్టపోకూడదండి. ఫస్ట్ కొంచెం పెట్టాలి. అది బాగా రన్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడికల్ స్టోర్ పెట్టామనుకోండి. మెడికల్ స్టోర్ అనేది కామన్, ఎందుకంటే అందరూ వస్తారు. ఆరోగ్యం అనేది అందరికీ కావాలి కాబట్టి ఏదో దగ్గు, జలుబు, జ్వరము అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మందులు కొనాల్సిందే, మనము వేసుకోవాల్సిందే. ఆ మందుల షాపు వాళ్ళు ఇంత మార్జిన్ అని వేసుకొని ట్యాబ్లెట్స్ అమ్ముతూ ఉంటారు. మళ్ళీ ఇంకొక షాప్ ఓపెన్ చేస్తారు. ఈ షాపు రన్ అవుతుంది, ఇంకొక షాపు రన్ అవుతూ ఉంటుంది. ఇలా వాళ్ళు బ్రాంచ్లు అనేవి పెంచుకుంటూ మెల్లమెల్లగా వెళ్తారు. మనం కూడా అంతే అండి. ఏ బిజినెస్ చేసినా కూడా ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేయాలి. అది పెరిగే కొద్దీ దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. అంతేకాని సప్పో చేస్తే 20 లక్షలు 25 లక్షలు తీసుకొచ్చి ఆ వ్యాపారంలో పెట్టి మళ్ళీ ఆ వ్యాపారం నుంచి మళ్ళీ తీయటానికి ప్రయత్నం చేయకూడదండి. వ్యాపారం అనేది చిన్న అమౌంట్తో స్టార్ట్ చేయండి. దాన్ని మీరు తక్కువ మార్జిన్ తోటే, ఇప్పుడు ఒక రూపాయి వేసుకున్నారు మార్జిన్ అనుకోండి, రేపు ఇంకొక నెల రోజులకి ₹2, ఇంకొక నెల రోజులకి ₹3, అలా మార్జిన్ పెంచుకుంటూ మీరు వ్యాపారం చేసుకోవాలి. అన్యాయంగా ఎవరి దగ్గర కూడా మనం డబ్బులు ఆశించకూడదండి. ఎందుకంటే మనం ఎంత అన్యాయంగా అయితే సంపాదించామో అంతే అన్యాయంగా ఆ డబ్బు కూడా వెళ్ళిపోతుంది. కర్మానుసారం ప్రకారమే మన దగ్గర డబ్బు వస్తుందండి. డబ్బు ఆడే నాటకంలో మనము పాత్రధారులు మాత్రమే అవుతాము. అది మనకి మంచిగా యూస్ చేసుకున్నాం అనుకో మనల్ని రాజుల్ని చేస్తుందండి. కాదు, దాన్ని మనం వస్తుంది కదా అని ఇష్టానుసారం యూస్ చేస్తామనుకో మనల్ని భిక్షగాల్ని కూడా చేసేస్తుందండి. డబ్బుకి అంత పవర్ ఉంది. నవేడేస్ డబ్బు ఉంటేనే సృష్టి నడుస్తుంది. కాబట్టి ఆ డబ్బును కూడా మనము ధర్మబద్ధంగా సంపాదించాలి, ధర్మబద్ధంగా బతకాలి, న్యాయబద్ధంగా ఉండాలండి. నేను ఒక స్టోరీ చూసానండి డబ్బు గురించి. ఒక వ్యక్తికి విపరీతమైన డబ్బు వస్తుందండి. స్కామ్ చేస్తాడు. ఈజీ మనీ కోసము స్కామ్ చేస్తాడు. ఒక బ్యాంకులో నుంచి 10 లక్షలు తీసుకుంటాడు. ఆ బ్యాంకులో 10 లక్షలు తీసుకొని లోన్ లాగా తీసేసుకుంటాడు. అది తీసుకున్న తర్వాత ఆ ఏటీఎం కార్డు, బ్యాంక్ అకౌంటు అన్నీ క్లోజ్ చేసేసి ఫోన్ నెంబర్ కూడా తీసేసి ఫోన్ నెంబర్ బ్లాక్ చేసేస్తాడండి. మళ్ళీ అతను ఎవరికి చేయకోకుండా ఇంకా వేరే చోటుకు వెళ్ళిపోయి అక్కడ కూడా
డాక్యుమెంట్ చూపించుకొని నమ్మించి బ్యాంక్లో లోన్ తీసుకుంటాడు. మళ్ళీ అక్కడ ఒక 10 లక్షలు తీసుకుంటాడు. మళ్ళీ అక్కడ కూడా సేమ్ అలానే ఏటీఎం కార్డు మార్చేసి ఫోన్ బ్లాక్ చేసేసి అలా 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 ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకులో ట్రాన్సాక్షన్ తెలిసే లోపల ఒక 6 నెలలు పడుతుంది కదండి. ఆ 6 నెలలు మోసం చేసేసి ఇంకో బ్యాంకులో తీసేసుకోవడము. అలా 2 బ్యాంకుల్లోనూ 20 లక్షలు మోసం చేసేసి ఇప్పుడు ఫోన్లు తీయకోకుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసి అతను ఎక్కడున్నాడో తెలియకోకుండా అంత గేమ్ అలాగా ఆడుతాడండి. ఆయన ఆడిన తర్వాత కర్మ సిద్ధాంతం ఊరికే ఉండదు కదండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడో మళ్ళీ ఎక్కడికే వచ్చేస్తాడండి అతను. అంటే మనము ఏదైనా ధర్మబద్ధంగా ₹1 సంపాదిస్తే ఆ రూపాయికి భగవంతుడు ఇంకొక రూపాయి వచ్చే మార్గం చూపిస్తాడే కానీ ఇలా మోసం చేసి ఫ్రాడ్ చేసి డబ్బు వస్తుంది కదా నానా గడ్డి తిని సంపాదించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ధనికులు అయ్యారు వాళ్ళు అంటే వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి ధనికులు అయ్యారండి. మోసం చేస్తే చీటర్ అవుతారు. అతను మళ్ళీ సర్వైవ్ అవ్వచ్చు కానీ అతను మనసుకు ఉంటుంది, ఎక్కడో ఒక చోటు ఉంటుంది, అరే నేను ఇలా మోసం చేసి బతికాను, ఇలా మోసం చేసి బతికాను, ఇలా మోసం చేసి బతికాను అని అతనికి ఆత్మ క్షోభను కలగజేస్తుందండి. అదే ఒక కష్టపడి ₹1 సంపాదించామండి, ఆ రూపాయి మనకి భగవంతుడు ఇంకొక రూపాయిని యాడ్ చేసి మన కష్టానికి ప్రతిఫలము మనకి ఇంకొక రూపంలో చూపిస్తాడు. లేకపోతే ఏదైనా ఆస్తి రావడం, లేకపోతే మన పిల్లలు బాగా చదివి ఎక్కడైనా బాగా సెటిల్ అయ్యి వాళ్ళు శాలరీ రూపంలో రావడము అలా జరుగుతుంది. ఈ మోసం చేసి తిన్న వ్యక్తికి, మోసం చేయకోకుండా సిన్సియర్గా తిన్న వ్యక్తికి లైఫ్లో చాలా డిఫరెన్సేషన్ ఉంటుందండి. నవ్వేడేస్ జనాలు ఎలా ఉన్నారంటే ఈజీ మనీ కావాలి, ఈజీగా కావాలి, ఈజీ మనీ కావాలని ఆలోచన చేస్తారంటే ఎంత ఈజీగా వస్తుందో మనీ అంత ఈజీగా వెళ్ళిపోతుందండి. ఎంత కష్టపడితే అంత ఇష్టంగా మన దగ్గర ఉంటుందండి. మనం డబ్బు కోసం కష్టపడాల్సిన అవసరం లేదండి. మన తెలివిని, మన నాలెడ్జ్ని మనము ఇంప్లిమెంట్ చేసుకుంటూ డబ్బును సంపాదించడం చాలా ఈజీ అండి. అది తెలియక ఏదో కష్టపడిపోతున్నారు. కానీ మనం నీతి నిజాయితీ అనే ఒక ఆయుధంతో మనం కష్టపడ్డాము అనుకోండి, మనకు డబ్బు మనకు వచ్చిన దాంట్లోనే మనము చాలా ప్లాన్గా చేసుకొని 10 మందికి సహాయం చేస్తూ మనం కూడా సేవింగ్స్ చేసుకుంటూ ఉండొచ్చండి. ఈజీ మనీ కోసం ఎప్పుడు ప్రాకులాడకండి, ఇలాంటి ఫ్రాడ్లో పడిపోకండి. ఎందుకంటే బ్యాంకుల్ని మోసం చేసినంత ఈజీ కాదు వాటి నుంచి తప్పించుకోవడము. ఎక్కువ అప్పులు అయిపోయాయి అనుకోండి, ఐపీ ఎత్తేస్తాము మాకేముంది అనుకుంటే, మీ గురించి తెలిసింది మీ ఊళ్ళల్లో అంటే మీ గురించి ఎంత నెగిటివ్ వెళ్ళిపోతుంది. ఫలానా వాళ్ళ పిల్లవాడంట ఇలా చేశాడంట, ఇలా చెప్పాడంట అని అనుకుంటాడు. అక్కడ తల్లిదండ్రులకి చెప్పుకోలేడు, ఇక్కడ భార్య పిల్లలకి చెప్పుకోలేడు, వెళ్ళి ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి చేసుకుంటారండి. ఇలాంటివన్నీ ఈజీ మనీని ఎప్పుడూ అట్రాక్ట్ అవ్వకండి, కష్టపడండి. కష్టపడితేనే మనము ఎప్పుడైనా కానీ సంపాదించుకుంటాం. ఎందుకో తెలుసా, ఒక కుండ కాపరి కుండలు చేసే వ్యక్తి ఎంతో కష్టపడి కుండలు తయారు చేస్తూ ఉంటాడండి. ఆ కుండల్లో వ్యాపారం సరిగ్గా డెవలప్ కాక ఆ కుండ కాపరి ఏం చేస్తాడంటే దేవుడికి వెళ్ళి మొక్కుకుంటాడంట, స్వామి నేను రోజుకు ఒక 1000 కుండలు చేస్తాను, కానీ ఏ కుండని తయారు చేసినా కూడా ఎన్నింట్లో నీళ్లు పోసినా కూడా కారిపోతూ ఉన్నాయి, నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు అంటే అంటాడంట, సరే నువ్వు ఇప్పుడు కుండలు చేస్తున్నావు కదా, ఆ కుండల నుంచి రోజు నాకు తీసుకొచ్చి నీళ్లు పోయి అంటే ఆ కుండ కాపరి 2 కుండలను తీసుకొని ఇలా వేసుకొని వెళ్తుంటే సగం దారిలో కుండ ఖాళీ అయిపోతుందంటండి. ఆ సగం నీళ్లు మాత్రమే దేవుడి దగ్గర చేరుతున్నాయంట. అంటే ఇంకా మిగిలిన సగం అంతా కారుతున్న నీళ్ళన్నీ చెట్లకు వెళ్తున్నాయంటండి. చెట్లకు వెళ్ళి 2 సంవత్సరాలు అలా పోస్తూనే ఉన్నాడంట. స్వామి నేను 2 సంవత్సరాల నుంచి పోస్తున్నాను, నీ దగ్గరకు వచ్చేటప్పటికి సగం నీళ్ళు అయిపోతున్నాయి, ఇంకా సగం నీళ్ళు ఏమైపోతున్నాయి నాకు అర్థం కావట్లేదంటే, లేదు ఎంత మట్టితో చేసిన కుండనైనా కానీ మనము దానికి కాల్చంది అది పదును కాదు, కుండ తత్వమే అది. ఎంత నువ్వు మట్టితో తయారు చేసినా అది కారుతుంది, సహజమే. నువ్వు పోసిన నీళ్ళు ఎక్కడ వృధా కాలేదు. ఆ చెట్లు చూడు, నువ్వు వచ్చిన దారి మొత్తం చూడు, ఎన్ని పూలు పూసాయో, ఎన్ని కాయలు కాసాయో, నువ్వు చేసిన కష్టం ఎక్కడికి వృధా వెళ్ళలేదు. చూడు చెట్లు పువ్వులు కాసి కొమ్మలు మంచిగా పండ్లు వచ్చాయి, వాటిని చూస్తే ఎంత సంతోషం అనిపిస్తుంది. అంతా నువ్వే తినాలని అనుకోవడం తప్పు. నువ్వు చేసిన కుండ ధర్మం ఏంటంటే అది కారేలాగా ఉంది కాబట్టి కారినా కూడా వేస్ట్ అవ్వలేదు, మొక్కలకి పోయాయి, అవి పూలు పూసాయి, కాయలు కాసాయి,
దాని ప్రతిఫలం కూడా నువ్వే తింటావు. నాకు నీళ్లు పోసినందుకు నీకు పుణ్యం వచ్చింది, నీ కుండల వ్యాపారం బాగా అభివృద్ధి అవుతుంది, నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ కుండ కాలేటప్పుడే నువ్వు జాగ్రత్త పడు, మట్టిలో ఏవైనా లోటుపాట్లు ఉన్నాయేమో చూడు. ఎంత మట్టిని కాల్చినా అండి, ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళి ఒక కుండ కొంటాం, కుండ కొన్నాము అనుకోండి, 10 కుండలు కొన్నాము అనుకోండి, కనీసం 2 కుండలైనా కారుతూ ఉంటాయి. అది సహజమే. దానిలో ఉన్న లోటును మనము చూడకూడదు. మనిషి కూడా అంతే అండి, ఎంత కాలితే అంత స్ట్రాంగ్ అవుతాం. ఎన్ని కష్టాలు వస్తే మనం అంత గట్టిగా తయారవ్వగలుగుతాం. కష్టమే రాకూడదు, మాకు అన్ని సుఖాలే జరగాలి అంటే జరగవండి. అందరి అదృష్టము ఒకే రకంగా ఉండదు. కొంతమంది గొప్పవాళ్ళుగా ఉంటారు, కొంతమంది పేదవాళ్ళుగా ఉంటారు. పేదవాళ్ళుగా పుట్టడం వల్ల చేతగాని పని కాదు, గొప్పవాళ్ళుగా పుట్టడం వాళ్ళ అదృష్టము కాదండి. ఎంత చెట్టుకు అంత గాలి ఉంటుంది, మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ మోటివేషన్స్ నవ్వే డేస్ చాలా అవసరం అండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మనం ఏం చేస్తున్నామంటే, మనం డబ్బు లేదు, అది లేదు, ఇది లేదు అని పదే పదే అంటున్నాం కాబట్టి అవి మనకు లేకోకుండా పోతున్నాయి. ఇప్పటి నుంచి ఎవ్వరూ అలా అనుకోకండి. ఎప్పుడు పాజిటివ్గా ఆలోచన చేయండి, పాజిటివ్ పనులే చేయండి, అన్నీ పాజిటివ్గానే జరుగుతాయి. థ్యాంక్ యూ.